కమెడియన్స్ అంటే ఎంటర్టైన్ చేయడానికే కాదు భయ్యా, విన్నర్ అవ్వడానికి కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ సీజన్స్కైనా. ఈ లోకమే అంత బ్రో, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్లు. ఇప్పుడు కళ్యాణ్ పడాల విన్ అయ్యాడని నా కోపం కాదు, ఒక ట్రూ విన్నర్ అయిన ఇమ్మాన్యుయల్ గెలవలేదనే బాధ. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి, అంత ఎంటర్టైన్మెంట్ చేసి, అంత ఆల్రౌండర్ రేంజ్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన ఇమ్మాన్యుయల్ని మీరు విన్ చేయించుకోలేకపోయారే, బిగ్ బాస్ ఆడియన్స్ ఇక్కడ ఫెయిల్ అయ్యారే అనే బాధ. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఇమ్మాన్యుయల్ ట్రూ విన్నర్ కదా బిగ్ బాస్ 9కి. బిగ్ బాస్ 9 ఇమ్మాన్యుయల్ లేకుండా మీరు ఊహించుకోగలుగుతారా? అండ్ ఎందుకు బ్రో తలదించుకుంటావు నువ్వు? యు గేవ్ ఎవ్రీథింగ్, మొత్తం దారబోసి ఈ సీజన్ని పైకి లేపావు. చిన్న మగోడిలా మీసం తిప్పు. జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ లేకుండా సీజన్ 9 లేదు, ది మ్యాటరు. బట్ చెప్తున్నా కదా బిగ్ బాస్ ఆడియన్స్, కమెడియన్స్ అంటే ఎంటర్టైన్ చేయడానికే కాదు భయ్యా, విన్నర్ అవ్వడానికి కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ సీజన్స్కైనా. తనుజ విన్నర్ అవ్వడానికి చాలా బాధగా ఉంది నాకు. ఎందుకు అసలు ఆడవాళ్ళకి ఒక్కసారి కూడా గుర్తింపు రాదు? ఒక్కటే క్వశ్చన్ మామ, అక్క అది జస్ట్ రియాలిటీ షో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇన్ కేస్ తనుజ విన్ అయినా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి చేంజ్ ఉంటుంది, సొసైటీలో ఉమెన్స్కి చేంజ్ వస్తుంది, వరల్డ్ మ్యాప్ చేంజ్ అయిపోద్ది. ఒక్క రీజన్ చెప్పు, ఒకే ఒక రీజన్ చెప్పు, తనుజ విన్ అయి ఉంటే ఉమెన్కి ఈ మంచిది జరుగుతుంది అని ఒక్కటి చెప్పు. ఎప్పుడు వంటింట్లోనే మగ్గిపోవాలి ఆడవాళ్ళు, దేంట్లోనూ ముందు వేయొద్దా, దేంట్లో విజయం సాధించొద్దా? నీకు నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నీకు అంత ఉంటే పోరాడు, కంటెంట్ చేయి. ఏదైనా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కంటెంట్ చేయి. జస్ట్ రియాలిటీ షోలో ఒక లేడీ విన్ అవ్వలేదని చెప్పి ఏడ్చేదానికంటే, ఏదైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నీ గొంతు గలమెత్తి మాట్లాడి దాని మీద కంటెంట్ చేయి. నేను సపోర్ట్ చేస్తా పలానా అక్కట్లా చేస్తున్నారా, మిగతా గర్ల్స్ కూడా అక్కని చూసి చేంజ్ అవ్వండి అని. చాలా బాగా వద్దక్క, ఈ డ్రామాస్ వద్దు, నిజం చెప్తున్నా. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి గైస్. నాకు నిజంగా ఇది సొసైటీకి చాలా డేంజర్, ఈ సూడో ఫెమినిజం. ఫెమినిస్ట్ అవ్వాలా, సూడో ఫెమినిజం చాలా డేంజర్. Really thinking, please, ఎంత manifest చేస్తాను తెలుసా? I was really manifesting this. దేవుడా ఎంత మేనిఫెస్ట్ చేశా, ఎంత మ్యానిపులేషన్ చేశా, నేమ్ ఆఫ్ రివ్యూస్ రివ్యూర్ అని ట్యాగ్ పెట్టుకొని ఎంత మ్యానిపులేట్ చేశా. మావాడే విన్నరని ఎంత బదిలీ చేశా. నాకు కళ్యాణ్ ఎట్లేదైనా సరే 2 లక్షలు ఇవ్వాలి, లేకుండా ఉంటే కళ్యాణ్ కూడా మ్యానిపులేట్ చేస్తా, నేను రాయల్ దక్కర్ రాయల్. Oh my god, I'm so fucking happy guys. Okay. చాలా మంది బిగ్ బాస్ బాధితులు నాకు కామెంట్ చేస్తున్నారు, మా గీతక్కకి ఇప్పుడు ఏమొస్తుంది బ్రో, ఏమొస్తుంది, కళ్యాణ్ ఇన్ని రోజులు భజన చేసింది కదా మావాడే అని. అంటే మీ గీతక్కకి ఇప్పుడు కళ్యాణ్ పడాలా డబ్బులు ఇస్తాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ఇస్తాడు. అండ్ ఇంకోటి, నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్కి వెళ్ళే వాళ్ళే ముందే ప్రీ బుకింగ్ చేసుకుంటారు భజన బృందం కోసం. భజన దేవుడా ఎంత మేనిఫెస్ట్ చేశా, ఎంత మ్యానిపులేషన్ చేశా. నేమ్ ఆఫ్ రివ్యూస్ రివ్యూర్ అని ట్యాగ్ పెట్టుకొని ఎంత మ్యానిపులేట్ చేశా. మావాడే విన్నరని ఎంత బదిలీ చేశా. నాకు కళ్యాణ్ ఎట్లేదైనా సరే 2 లక్షలు ఇవ్వాలి, లేకుండా ఉంటే కళ్యాణ్ కూడా మ్యానిపులేట్ చేస్తా. నేను రాయల్ దక్కర్. ఎవరు అవునన్నా ఎవరు కానా ఈ సీజన్కి ఒకే ఒక్క మగాడు మనగాడు, ట్రూ విన్నర్ జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. డిమోన్ పవన్ కష్టపడ్డాడు, ఇప్పుడు విన్నర్ అయిన కళ్యాణ్ కష్టపడ్డాడు, తనుజ కష్టపడింది, సంజన గారు కష్టపడ్డారు. అండ్ ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కష్టపడ్డారు. ఏదో ఒక విధంగా ఈ సీజన్ని హిట్ చేసేకి వాళ్ళ ప్రతి ఒక్కరి నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ మీరు చెప్పండి గైస్, ఇమ్మాన్యుయల్కి ఏం తక్కువ విన్నర్ క్వాలిటీస్ అవ్వడానికి? అండ్ కనీసం టాప్ 2 విన్నర్ అవ్వకపోయినా నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అంటే టాప్ 2లో ఉంటాడు, పక్కా ఉంటాడు అని. బట్ టాప్ 2 కాదు కదా, టాప్ 3లో వెళ్ళాడు, 4లో వేశారు, అది మ్యాటరు. బట్ ఎవరు చెప్పే కదా, ఎవరు అవునన్నా కాదన్నా ట్రూ విన్నర్ జబర్దస్త్ ఇమ్మాన్యుయల్.